నమస్తే. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయకుండా నేరుగా ట్విట్టర్ ద్వారా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం వైసీపీ వర్గాలకు షాక్ ఇస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి కోలుకోలేని దెబ్బంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన సడన్గా తీసుకున్న ఈ డెసిషన్ వెనుకాతల ఏం జరుగుతుంది, ఏమైతుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. అయితే ఆయన నేరుగా పార్టీ అధ్యక్షుడికి ఎలాంటి లేఖ కూడా రాయకుండానే కేవలం ట్విట్టర్ను ఉపయోగించుకొని ఆయన రాజీనామా ప్రకటన చేయటం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి చాలా గౌరవం ఇచ్చారు. అలాగే ఆయనకి దాదాపుగా కూడా 40 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రానికి మధ్య వారధిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం, మరి రాజకీయాల్లోనే ఇక ఉండనని చెప్పడం, దాంతోపాటు ఇంక వ్యవసాయం చేసుకుంటాను అంటూ చెప్పడం, వీటన్నిటి వెనుక కారణం ఏమై ఉంటుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేసులు ఒక కారణమా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇంకా రెండవ అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాధాన్యత తగ్గిపోవడం, ఇంకా ఒక్కొక్క నాయకులందరూ కనుమరుగైపోవడం కూడా ఒక రీజన్గా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టుగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో దాదాపుగా 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పరిమళ్ నత్వాని. ఇక ఈ 8 మందిలో ఇప్పుడు 2 అవుట్ అయిపోయారు. ఇక 6 రాజ్యసభ సభ్యులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఉన్నారు. మరి గత కొద్ది రోజుల క్రితమే ఆర్ కృష్ణయ్య అలాగే బీదమస్తాన్ రావు వెళ్ళిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి విజయసాయిరెడ్డి ఇక్కడ 3 అంశాలను కీలకంగా పేర్కొన్నారు. తన రాజీనామా చేస్తున్నాను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాను చెప్పడంతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం, నరేంద్ర మోడీ, అమిత్ షా పేర్లు కూడా ప్రస్తావించడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది, చంద్రబాబు కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవు, నరేంద్ర మోడీకి అలాగే అమిత్ షాకి ధన్యవాదాలు తెలపడం అనేది కూడా ఇక చాలా కీలకమైన అంశాలుగా మారాయి. మరి ఏది ఏమైనా సరే ఆయన రాజీనామా అయితే వెనుక ఎవరు ఉన్నారు, ఎందుకు రాజీనామా చేశారు, బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించారా, లేదా ఆయన తీసుకున్న నిర్ణయమేనా అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా రాజకీయ పార్టీలో కానీ చర్చించుకుంటున్నారు. అయితే ఇది తన పూర్తిగతంగా తన సొంత నిర్ణయంతో తీసుకున్న ఇది సొంత నిర్ణయమని, తనపై ఎలాంటి ప్రభావం లేదని, ఏ రాజకీయ పార్టీలకు ప్రలోభాలకు తాను లొంగలేదని చెప్పి కూడా ట్విట్టర్లో అయితే పేర్కొన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి అయితే విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టారే కానీ ఆయన బయటకు ఇంకా మాట్లాడలేదు. రేపు రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ చైర్మన్కి ఈ రాజీనామా లేఖను అందజేయబోతున్నారు. మరి ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. మనం చూసుకున్నట్టుగైతే ఇదే విజయసాయిరెడ్డి ఇల్లు, తుగ్లక్ లైన్లో ఉన్నాం మనం. మరి ఆయన ఇంట్లో కూడా అవైలబిలిటీ లేరు. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. మరి విజయసాయిరెడ్డి రేపు బహిరంగంగా వచ్చి ప్రకటన చేస్తారా, అంటే రాజ్యసభ చైర్మన్కి లేఖ అందజేసిన తర్వాత ఆయన ప్రకటన చేయవచ్చని కూడా తెలుస్తోంది. రామకృష్ణ, HM TV న్యూస్.